ఎక్స్పీరియన్స్ వస్తే లైక్ ఇంతకుముందు చాలా ఎగ్జామ్స్ క్రాక్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 9-10 జాబ్స్ కూడా వచ్చాయి సెంట్రల్ అండ్ స్టేట్లో. సో కొంచెం కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయ్యి మంచిగా చదువుకుంటే లైక్ యూ కెన్ ఆల్సో క్రాక్ గ్రూప్ మీరు ఎట్లా ప్లాన్ చేసుకున్నారు దాని గురించి చెప్పండి. ఆల్రెడీ యూపీఎస్సీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ గ్రూప్ 1 కూడా పనికి వస్తుంది. రిమైనింగ్ సబ్జెక్ట్స్ వీ కెన్ మేక్ ఏ ప్లాన్ అండ్ యూపీఎస్సీ షెడ్యూల్ దీనికి అప్లై చేసుకొని చదివినా వచ్చేస్తుంది. చాలా మంది ఉద్యోగం రాకముందుకు ఒక ప్రక్రియ, ఉద్యోగం వచ్చిన తర్వాత ఒక ప్రక్రియ. ఉద్యోగంలో మీ లక్ష్యాలు ఏంటి అంటే చాలా మంది మార్పు కోసం ప్రయత్నం చేస్తారు. ఉద్యోగంలో ఏం చేయబోతున్నారు మీరు? సార్ మనకు చేతనైనా మంచి చేయడం మెయిన్ లక్ష్యం సార్. ఇంకోటి ఏంటంటే వాట్ ఎవర్ ద థింగ్ వీ కెన్ డూ వీ షుడ్ డూ విత్ ఎంపతి. సార్ చెప్పారు కదా, అక్కడ సార్ చెప్పిన ఎంపతితో చేయాలి. మన పరిధిలోనే ఖచ్చితంగా సాయం చేయాలి. సో మన వల్ల అయ్యే మార్పు చేయగలగాలి. అంటే అప్కమింగ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ సివిల్స్ కానీ గ్రూప్ 1 కానీ సలహాలు సూచనలు సార్ ఫస్ట్ మనం సిలబస్ చూడాలి. తర్వాత ప్రిపరేషన్ ప్లాన్ స్ట్రాటజీ, దానికోసం మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఇంతకుముందు దీని లాంటి సిమిలర్ ఎగ్జామ్స్ ఉన్న క్వశ్చన్స్ చూడడము, ఇంకోటి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడము, కంటిన్యూస్గా ఫీడ్బ్యాక్ తీసుకోవడం, ఒక గైడ్ ఆర్ మెంటర్ని పెట్టుకోవడం కావాలంటే. దాన్ని బట్టి మనం ఇంక్రిమెంటల్ ప్రోగ్రెస్ చేసుకుంటూ కంటిన్యూస్గా ప్రిపేర్ అవుతుంటే వీ కెన్ సీ ద రిజల్ట్స్ డెఫినెట్లీ సార్. వన్ డే ఆర్ అదర్ వీ కెన్ గెట్ ద రిజల్ట్స్.